తాజాంశాన్ని చూస్తున్నాం. నేపాల్లో ఉద్రిక్తతల దృష్ట్యా ఏపీ ప్రజలను వెనక్కి తేవడంపై లోకేష్ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో అనంతపురం పర్యటనని రద్దు చేసుకుని తెలుగు ప్రజల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, నేపాల్ నుంచి ఏపీ ప్రజలను వెనక్కి తేవడంపై లోకేష్ తీసుకున్న చర్యలేంటి? షాహీన్ ఈ రోజు అనంతపురంలో సూపర్ హిట్ కార్యక్రమానికి సంబంధించి పాల్గొనాల్సినటువంటి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తన పర్యటనను వాయిదా వేసుకోవడం జరిగింది. నేపాల్ అల్లకల్లోలం కావడం, సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైనటువంటి అక్కడ ఉద్యమం కొత్త మలుపులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నేపాల్లో ప్రభుత్వ కార్యాలయాలు అలాగే అధ్యక్ష ప్రధాన నివాసాలను కూడా ఇళ్లకు నిప్పు పెట్టి తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో నేపాల్ దేశంలో ఇటు పర్యాటకంగాను అలాగే ఇతరతర కార్యకలాపాల కోసం వెళ్ళిన వారి తెలుగు వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఇందుకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఉదయం 10 గంటలకే సచివాలయంలో ఉన్నటువంటి ఆర్టీజీఎస్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు. అక్కడ ఉండి తన అనంతపురం పర్యటన రద్దు చేసుకుని ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ వేదికగా అక్కడ ప్రత్యేక వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సంబంధిత శాఖల అధికారులని అలాగే అక్కడ సంబంధిత మంత్రుల్ని కూడా సమన్వయం చేసుకుంటూ ఎవరైతే నేపాల్లో తెలుగువారు పర్యటిస్తున్నారో వాళ్ళందరినీ క్షేమంగా వాళ్ళని తిరిగి వెనక్కి రప్పించడం అలాగే వాళ్ళ సురక్షితమైనటువంటి ప్రాంతాలకు చేరే విధంగా కూడా చూసే ప్రయత్నంలో వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే భారతదేశం నుంచి నేపాల్కు వెళ్లాల్సినటువంటి విమాన సర్వీసులు రద్దు చేయడం జరిగింది. అలాగే రైలు నిలిపివేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నేపాల్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పి భారతీయులకు విదేశాంగ శాఖ కూడా సూచించడం జరిగింది. నేపాల్లో ఉన్నటువంటి భారతీయులు తమ ఇళ్లకే పరిమితం కావాలి, విధుల్లోకి రావద్దని కూడా కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే నేపాల్లో తెలుగువారు ఎంతమంది ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు అనే విషయంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ రెసిడెన్స్ కమిషనర్ ద్వారా కూడా కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. సుమారు 187 మంది వరకు నేపాల్లో వివిధ కార్యకలాపాల రీత్యా నేపాల్లో ఉన్నట్లుగా కూడా ఆర్టీజీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమాచారం సేకరించడం జరిగింది. నేపాల్లో చిక్కున్న వాళ్ళ వివరాలను సేకరించడమే కాకుండా వారికి సంబంధించిన యోగక్షేమాలు, వారు ఎక్కడున్నారు అనే వివరాలను కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేపాల్లో చిక్కున్న వారిని తిరిగి తమ సొంత ప్రాంతాలు తీసుకొచ్చే విషయంలో కూడా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. భారతీయుల కోసం ఇప్పటికే భారత రాయబార కార్యాలయం ఇటు కాఠ్మాండ్లోనూ అలాగే కొన్ని హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ఎక్కడ ఉన్న వారితో మాట్లాడేందుకు కూడా ఇటు వాట్సాప్ కాల్స్ తోనూ మామూలుగా కూడా అత్యవసర సహాయంగానే అత్యవసరంగా ఏమైనా సమాచారం సేకరించేందుకు ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీఎస్ఎల్ లో కూడా రోజంతా పనిచేసే 24 గంటలు పనిచేసేలాగా హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈమెయిల్ ద్వారా కూడా సమాచారాన్ని సేకరించేందుకు కూడా ఈమెయిల్ అడ్రస్లను కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న తెలుగు వారికి సంబంధించినటువంటి ఆచూకీలను తెలుసుకుని వాళ్ళని తిరిగి క్షేమంగా రప్పించే విషయంలో ఆర్టీజీఎస్ లో ప్రత్యేక వార్ రూమ్ నుంచి మొత్తం లోకేష్ ఇక్కడ ఉన్న పరిస్థితిని అందరినీ కలిపి ఉన్నతాధికారులు సమీక్షించబోతున్నారు. షాయి, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.